మనతో ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే యొక్క ఎన్నికలకు సంబంధించి అన్ని విషయాలను కూడా సమగ్రంగా చెప్పగలిగినటువంటి అనుభవం కలిగినటువంటి ప్రొఫెసర్ డిఏఆర్ సుబ్రహ్మణ్యం గారు ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్గా ఉన్నారు. ప్రస్తుతం సార్తో మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఏదైతే అరకు పార్లమెంట్ మనం తీసుకుంటే ఆ పార్లమెంట్ స్థానంలో ఉన్న అసెంబ్లీ స్థానాల పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఏదైతే రేపు జరగబోయేటటువంటి ఎన్నికలకు ప్రధానమైనటువంటి టీడీపీ అలాగే జనసేన పొత్తుకు సంబంధించి కావచ్చు, వైసీపీకి సంబంధించి కావచ్చు, ఏం చెప్పుకోవచ్చు? తర్వాత నియోజకవర్గం కురుపాం. ఇది కూడా ఎస్టీ నియోజకవర్గమే. ఈ నియోజకవర్గంలో కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జిఎమ్మ వలస, కోమరాడ, గురుగుబల్లి మండలాలు ఉన్నాయి. ఇక్కడ కూడా సుమారు 185,000 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ సవర, జాతాపు ఈ 2 తెగలు ఎక్కువగా ఉంటాయి. ఎస్సీలు కూడా వారిద్దరి తర్వాత ఎక్కువగానే ఉంటారు. అయితే రాజకీయంగా ఇక్కడ క్షత్రియులు ఎక్కువ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రస్తుతం పాముల పుష్పశ్రీవాణి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆవిడ డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా కూడా ఉన్నారు. 2009 డీలిమిటేషన్లో వచ్చిన ఈ నియోజకవర్గం ఇది కూడా ఈ 3 ఎన్నికల్లో 2009, 14, 19 మూడింటిలో కూడా టీడీపీ గెలవల. 2009లో కాంగ్రెస్ గెలిస్తే 2014, 2019 ఈ 2 ఎన్నికల్లో కూడా శ్రీవాణి గారే గెలిచారు. 2019 ఎన్నికల్లో శ్రీవాణి గారు 26,600 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక్కడ 2019లో జనసేన సిపిఎం అలయన్స్లో సిపిఎం పోటీ చేసింది. సిపిఎంకి కేవలం 8,600 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీకి 4,000 ఓట్లు వచ్చాయి. ఇక్కడ అంటే 26,000 ఆవిడ మెజారిటీ. ఇక్కడ సిపిఎంకి 8,000 ఓట్ల మెజారిటీ మాత్రమే, 8,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఇది కొద్దిగా టఫ్గా ఉండే నియోజకవర్గమే. అంటే ఇప్పుడు 2024 ఎన్నికలకి జనసేన, టీడీపీ కలిసి కంటెస్ట్ చేయబోతున్నాయి. దానికి తోడు కమ్యూనిస్టుల ఓట్లు కనుక టీడీపీకి వెళ్ళగలిగితే లేదా కమ్యూనిస్టులు కంటెస్ట్ చేయకుండా ఉంటే టీడీపీ గెలవడానికి కొద్ది గొప్ప అవకాశం ఉన్న నియోజకవర్గం. అయితే కొద్దిగా టఫ్గా ఉండే నియోజకవర్గమే. ఒకవేళ కాంగ్రెస్ కనుక కమ్యూనిస్టులతోటి అలయన్స్ ఫార్మ్ అయ్యి ఇక్కడ కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ కంటెస్ట్ చేస్తే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్లని కొద్దిగా చీల్చేదానికి అవకాశం ఉంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎక్కువగా ఓట్లు చీల్చేదానికి అవకాశం ఉన్న నియోజకవర్గం కాదు. కేవలం కమ్యూనిస్టులు మాత్రమే కొద్ది గొప్ప ప్రభావితం చేయగలరు. అయితే మొత్తం మీద ఈ నియోజకవర్గం కూడా కొద్దిగా వైఎస్ఆర్ కాంగ్రెస్కే అనుకూలంగా ఉండే నియోజకవర్గం. 3వ నియోజకవర్గం పార్వతీపురం. ఇది ఎస్సీ నియోజకవర్గం. ఈ 7 నియోజకవర్గాల్లో ఇది ఒక్కటే ఎస్సీ నియోజకవర్గం. మిగిలిన 6 కూడా ఎస్టీ నియోజకవర్గాలే. ప్రస్తుతం అలజంగి జోగారావు గారు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది 1991లో వచ్చింది డీలిమిటేషన్లో. 182,000 మంది ఓటర్లు ఉన్నారు. పార్వతీపురం, సీతానగరం, బాలాజీపేట 3 మండలాలు మాత్రమే ఈ పార్వతీపురం నియోజకవర్గంలో ఉన్నాయి. ఇది 2009కి ముందు ఇది జనరల్ సీట్. 2009 తర్వాత ఎస్సీ సీట్ అయింది. ఎస్సీ మాదిగ, కొప్పుల వెలమ, తూర్పు కాపు కులాలు ఇక్కడ డామినెంట్గా ఉంటాయి. టీడీపీ వచ్చిన తర్వాత మొత్తం 9 ఎన్నికలు జరిగాయి. ఈ 9 ఎన్నికల్లో 5 సార్లు టీడీపీ గెలిచింది. 1983, 85, 89, 94, 2014 5 సార్లు టీడీపీ గెలిస్తే కాంగ్రెస్ 3 సార్లు, వైసీపీ 1 సారి మాత్రమే గెలిచింది. 2014లో కూడా వైసీపీ ఇక్కడ గెలవల.
2019లో మాత్రం ఒక్కసారి గెలిచింది. 2009లో కాంగ్రెస్ గెలిచింది. 2014లో టీడీపీ గెలిచింది ఎలియన్స్లో ఉన్న ఎలక్షన్లలో. అప్పుడు టీడీపీకి వచ్చిన మెజారిటీ కేవలం 6,000 మాత్రమే. 2019లో వైసీపీకి 24,000 ఓట్లు మెజారిటీ వచ్చింది. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే 2009లో ప్రజారాజ్యానికి 9% ఓట్లు వచ్చినాయి ఇక్కడ. అంటే ఇక్కడ కొద్ది గొప్ప జనసేన ప్రజారాజ్యం ఈ పార్టీలకి కాస్త ఫుటింగ్ ఉన్న నియోజకవర్గం. అలానే 2019లో కూడా జనసేన విడిగా పోటీ చేసినప్పుడు కూడా సుమారు 5% ఓట్లు ఇక్కడ వచ్చినాయి. కాబట్టి ఇది టీడీపీకి కొద్దిగా అనుకూలంగా ఉండే సీటు. కాబట్టి